ఉపమానములు రహస్యములు మేం ఒరిజినల్గా యోచించింది 26 కార్యక్రమములు. ఇది 40వ కార్యక్రమం. అలాగైతే ఎంతవరకు దేవుడు రివీల్ చేశాడన్నది లోతుగా మనం గమనించగలం. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. పలు ప్రశ్నలున్నాయి. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ కార్యక్రమం థింక్ చేసినప్పుడే ఓకే, ఇన్ని మాత్రమే మనం చేయగలమని అనుకున్నాం. అయితే పరిశుద్ధాత్ముని సహాయం మనం 40వ కార్యక్రమం వరకు వచ్చేశాము. ఇందులో పరిశుద్ధాత్ముని తోడు అని చెప్పగలం. ఈ పరిశుద్ధాత్ముని తోడు ఎలా మనం అనుభవించాలి, ఎలా అర్థం చేసుకోవాలి? దేవుడు తన వాక్యములో నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. అవును. మనమెప్పుడునూ మన విషయం ఎంతో తక్కువగా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాము. లిమిటెడ్గా థింక్ చేస్తున్నాం. మనం ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి ఒక 26 ఎపిసోడ్స్ అని మనం అనుకుంటున్నాం. అయితే దేవుడు దీన్ని 40 ఎపిసోడ్స్ కని ప్లాన్ చేశాడు. అంటే అంత స్టఫ్ ఇందులో ఉండింది. మనకది ఆరంభించేప్పుడు అది తెలియలేదు. ఇంకా 40 అనేది నాకు ఆరంభంలో తెలిసి ఉండాలి కదా. అప్పుడు ఇదేం చెప్తుందంటే మనం ఇంకా పరిశుద్ధాత్మలో ఎదిగే కొంది ఇంకా ఆయన ప్రణాళిక ఏంటన్నది నిజంగా మనం అర్థం చేసుకునే స్థాయిలో ఉండగలమని. ఇంకొక ప్రక్క మనం వీ హావ్ టు గ్రో ఇన్ దట్. ఇందులో ముఖ్యంగా మనం ఈరోజు దాదాపు ఇప్పుడు లాస్ట్ ప్రోగ్రామ్కి వచ్చాం. ఇందులో ఒక యూనిక్నెస్ ఏంటంటే ఈరోజు మనం మాట్లాడే విషయం అయితే యోహాను 16 నుండి చూద్దామని థింక్ చేశాను. అయితే ఇందులో దేవునితోనే ఉన్నాను, క్రైస్తుతోనే మూవ్ చేస్తున్నాం. అయితే మరి ఒక స్థలంలో కొన్ని విషయాలు అర్థమవుతున్నాయని చెప్తున్నారు. చాలా విషయాల్లో అర్థం కాలేదని చెప్తున్నారు. అయితే ఈ జాన్ 16 ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది యూనిక్ చాప్టర్. ఈ యోహాను 16లో పారాబుల్కి సంబంధించిన విషయం ఉంది, అది 16 ఇందులో ఉంది. అయితే ఇందులో ఎలా అనుకరించాలి జాన్ 16 చాప్టర్ని? యోహాను 16:29లో ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీయూ చెప్పగా స్పష్టముగా మాట్లాడుచున్నావు. ఇప్పుడు ఆయన అందులో ఏం మాట్లాడాడంటే పరిశుద్ధాత్మను గూర్చి, తర్వాత జరిగే సంభవాలు, ఆయన ఎలా శ్రమ పడతాడు, ఇవన్నీ కూడా స్పష్టంగా తెలియజేస్తాడు. అలా మాట్లాడుతున్నప్పుడు శిష్యులు చెప్తున్నారు, ఇప్పుడు నీవు స్పష్టంగా మాట్లాడుచున్నావు, ఉపమాన రీతిగా మాట్లాడకుండా అంటున్నారు. ఇదే శిష్యులను గూర్చి మీరు కొంత వెనక్కి వెళ్ళి చూసినట్లయితే 10వ అధ్యాయంలో ఆయన ఉపమాన రీతిగా చెప్తే అర్థం కాలేదని చెప్తున్నారు. అవును. అప్పుడు ఈ యొక్క దేవునికి మనకి మధ్య ఉన్న కమ్యూనికేషన్లో 2 ముఖ్యమైన విషయాలు చూడగలుగుతున్నాం. ఒకటి, దేవుడు బాహాటంగా మాట్లాడితే వీరి వలన అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇది యూజువల్గా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగింది. ఓపెన్గా మాట్లాడితే అందరూ అర్థం చేసుకోగలరు. ఇలాగే మనం ఎదురు చూసేదిగా ఉంటుంది. అయితే బాహాటంగా మీరు ఎవరితో మాట్లాడతారనేదే ప్రశ్న. అందరితో మీ హృదయంలో ఉన్నది బాహాటంగా మాట్లాడగలరా? కుదరదు. ఒక క్లోజ్ సర్కిల్లోనే బాహాటంగా మాట్లాడగలరు. కొన్ని సమయాల్లో ఈ క్లోజ్ సర్కిల్లో ఉండేవారి దగ్గరే మీరు పజిల్గా ఒక ఆట ఆడగలరు, లేదా ఒక విషయాన్ని మాట్లాడతారు. వారు దాని మూలంగా ఏం చెప్తారని చూడటానికి. ఆ విధంగానూ శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఉపమాన రీతిగానూ ఒక దగ్గర బాహాటంగా మాట్లాడుతున్నాడు. అయితే ఇది చూస్తున్నప్పుడు, ఈ జర్నీ చూస్తున్నప్పుడు 16వ అధ్యాయానికి వారు వస్తున్నప్పుడు, యోహాను 16:16కి వస్తున్నప్పుడు ఆల్మోస్ట్ వారు యేసుతో 3 సంవత్సరాల పైగా ఉండారు. ట్రావెల్ చేసిన వారికి సగం పైన ఆయన మాట్లాడింది వారికి అర్థం కాలేదు. తెలియలేదు అంటున్నారు. ఒక దగ్గరకు వచ్చినప్పుడే ఇప్పుడు వారు చెప్తున్నారు, ఇప్పుడు నీవు గూఢార్థము లేక స్పష్టంగా మాట్లాడుతున్నావు అని చెప్తున్నారు. ఏ విషయం బాహాటంగా చెప్పాలి, ఏ విషయం ఉపమానంగా చెప్పాలన్నది యేసుకి తెలుసు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చేదాని గూర్చి అది ఆయన ఉపమానంగా చెప్పలేదు. ఇప్పుడు యేసు రాకను గూర్చి యెషయాలో ఉపమాన రీతిగా చెప్పలేదు, ఓపెన్గా ఉంది. అందులో ఒక కన్యక గర్భవతియే కుమారుని కనును. ఇది ఉపమానం కాదు, స్ట్రైట్గా ఉంది. వదకు తేబడు గొర్రెపిల్లవలే ఆయనను తీసుకుని వెళతారు, వెంట్రుకలను పట్టుకుని లాగుతారు. ఇదొచ్చి స్ట్రైట్గా ఉంది. ఇటువంటి విషయాలలో దేనిని స్ట్రైట్గా మాట్లాడాలో దానిని స్ట్రైట్గా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చోట అలాగే తర్వాత వచ్చే పరిశుద్ధాత్మను గూర్చిన కార్యాలు అక్కడ చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన బాహాటంగా స్ట్రైట్గా వారితో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే, ఎందుకు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నప్పుడు వీరికి అర్థం కాలేదు. అవునా? ఇంకొకటి, ఇంతకుముందు మీరు దీని గురించి మాట్లాడారు. ఏంటంటే, ఎవరికి అర్థం కావాలో వాళ్ళకది అర్థమవుతుంది. అర్థం అయితే కూడా ఉన్నవారికి ఏం చేయలేదు, అర్థం కాల. సరే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తేనే ఇది అర్థమవుతుందని ఒప్పుకుంటున్నా. ఒక విషయం అలాగుంది. వారికి ఎలా అర్థమైంది? ఈయన వీరిని గూర్చే మాట్లాడుతున్నాడనేటువంటి విషయమే వారికి అర్థమవుతుంది. పరిసయ్యులకు ఎలా వాళ్ళకి అర్థమైంది అని ప్రశ్నిస్తే నేననుకుంటున్నాను, పలు సమయాలలో పరిశుద్ధాత్ముడు మనకిది సహాయపడుతున్నాడు, మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అదే సమయంలో
ఆ అపోస్తలుల కార్యంలో పౌలు తెలియజేస్తున్న విషయం, వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కొన్నిసార్లు దీన్ని వివరించడానికి ఎంతో పరిశుద్ధాత్మని ప్రత్యక్షత లేనివారు, ఉనికి కలిగిన వారు గ్రహించాలనుకుంటున్నాడు. అప్పుడే పరిసయ్యులు ఇటువంటి విషయాలు ఏం చేస్తున్నారు? యేసు చెప్పేటువంటివి కొంత కనిపెడుతున్నారు. అయితే అనేక సమయాలలో పరిశుద్ధాత్మని సహాయం లేకుండా చదవడానికి కూడా ఆయన ఎవరికిని దూరంగా ఉండువాడు కాడు కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం లేనివారు కూడా ఇది కనిపెట్టాలని ఆయన చేస్తున్నాడు. అయితే ఇందులో ఆశ్చర్యపడవలసిన విషయం, యేసుతోనే ఉండి 3 సంవత్సరాలయ్యి వారు ఏం చేయలేకపోయారు? పలు విషయాలు అండర్స్టాండ్ చేసుకోలేకపోయారు. ఇదే ఈ రోజు పరిశుద్ధాత్మతో ఉండే అనేకులు కనిపెట్టలేకపోతున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు, పరిశుద్ధాత్మ సహాయము, సంఘము ఆత్మచేత నడిపింపబడుతుంది. అయితే సంఘానికి ఎందుకు ఈ ప్రత్యక్షత లేదు? సంఘం అంటే వెంటనే ఆ చర్చో ఈ చర్చ కాదు, సంఘం అనేది మనల్ని సూచిస్తూ ఉంది. మనకెందుకు ఈ బయలుబాటు దొరకడం లేదు అంటున్నప్పుడు పరిశుద్ధాత్ముని మీద ఆ తప్పు లేదు, వాక్యం మీద ఆ తప్పు లేదు, ఈ అడిగే వారికే ఏదో విషయం ఉంది. ఇప్పుడు మన కమెంట్స్లో కొందరిని మీరు చూసుండొచ్చు. అందులో కొందరు తెలియజేశారు, మాకు స్పష్టంగా తెలుస్తుంది అని కొంతమంది రాసున్నారు. కొంతమంది రాసున్నారు, ఎంతో డెప్త్గా ఉంది అని రాసున్నారు. ఒక కమెంట్ వచ్చింది, ఇప్పుడు ఈ వివరాలన్నీ ఎందుకు మీరు తెలియజేస్తూ ఉన్నారు అని కూడా అడిగి ఉన్నారు. అప్పుడు ఒకే ప్రోగ్రాంకి జనుల యొక్క చాలా పలు విధములైన రియాక్షన్స్. అదేవిధంగా యేసు దగ్గర ఉన్న వారికి కూడా. అప్పుడు యేసు కూడా ఉన్నామనేది ఎంత ముఖ్యమో అంతకంటే ముఖ్యం ఆయన చెప్పింది మనం అర్థం చేసుకోవడం. ఇప్పుడు యేసుతో ఎందుకు ఉండాలి వీళ్ళు? అప్పుడు ఆయనతో కూడా ఉండి ఆయన మాట్లాడేది విని ఆయన డిసైపుల్గా మారి మరొక జనరేషన్ని రెడీ చేయాలి. అప్పుడు ఈయన మాట్లాడేది అర్థం కాకపోతే తర్వాత రెడీ చేయలేం కదా. నా జనరేషన్లో నేను మాట్లాడాను, నేను సక్సెస్ అయ్యాను అనేటువంటిది వచ్చి ఒక మంచి నాయకునికైనా గుర్తింపు కాదు. అదేం చేయాలి? నేను చేశాను, మరొక తరమునకు అది తీసుకెళ్లాలి అనేటువంటిదే ఒక గుడ్ లీడర్కైంది. యేసు అదే ఇక్కడ చేస్తున్నాడు. చెప్పి చూసి తర్వాత బాహాటంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇలా జరుగుతుంది. అదే సమయంలో ఒక దగ్గర ఈ ఉపమానములు అర్థం చేసుకునే స్థాయికి వస్తున్నారు, ఒక దగ్గర అడుగుతున్నారు, నాకు ఈ ఉపమానం అర్థం కాలేదు, చెప్పి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఒక దగ్గర ఆయన మాట్లాడి వెళ్ళిపోతున్నాడు, అయితే ఆ ఉపమాన భావం వారు అర్థం చేసుకోలేదనేది ఉంటుంది, అట్లే తెలియలేదు. అయితే ఇదే శిష్యులను మీరు చూడండి, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత ఈ పూర్తి వాక్యములు పాత నిబంధనతో కంపేర్ చేసి రాస్తున్నారు. గాస్పెల్ కానివ్వండి, డానియేల్కును జాన్ రాసిన దాంతో కంపేర్ చేసి చదువుతున్నాం. డానియేల్ను, బుక్ ఆఫ్ రెవల్యూషన్ను. వీరిద్దరిని కూడా పర్సనల్గా చూసినట్లయితే డానియేల్ వచ్చి గొప్ప విద్యావంతుడు. 1వ అధ్యాయం డానియేలు చదివినట్లయితే ఆ రాజవంశపు వారు, ఆ వంశావళి చెందినవాడు, అందము, గొప్ప విద్యావంతుడు. ఈయనకి ఫస్ట్ పార్ట్ రెవల్యూషన్ యొక్క ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఎవరి దగ్గర ఉందంటే జాన్ దగ్గర. జాన్ గురించి తను, ఆయన, పేతురు చెప్తున్నాడు, విద్యలేని పామురులైనప్పటికీ దేవుడు మాతో ఇటువంటి కార్యములు జరిగించాడు. అప్పుడు ఈ రెవల్యూషన్ యొక్క సెకండ్ పార్ట్ ఎవరి దగ్గర ఉంది? ఇంకో కాంట్రాస్ట్. ఈయన పూర్తిగా చదువుకున్నవాడు, ఈయన చదువుకోనివాడు. తర్వాత ఈయన రాజవంశస్థుడు, బేసిక్గానే రాజవంశంలో పుట్టినవాడు, వచ్చిన విధమే వేరు. ఈయనెవరు? జాలరి. సరే, మూడవది ఈయన ఎక్కడ నుండి ఇది రాస్తున్నాడు? డానియేల్ని గురించి చూసినట్లయితే అంతఃపురం నుండి రాస్తున్నాడు. ఎక్కడ? నెబుకద్నెజర్ రాజగృహము నుండి, బెల్షస్సర్ రాజు దగ్గర ఉన్నప్పుడు అక్కడి నుండి రాస్తున్నాడు. ఈయనెక్కడి నుండి రాస్తున్నాడు? జైల్లో నుండి, చెరసాల జైల్లో నుండి రాస్తున్నాడు. అప్పుడు ఈ 2 కాంట్రాస్ట్లు కూడా ఉంచుకొని ఒక రెవల్యూషన్ ఇస్తున్నాడు దేవుడు. ఓల్డ్ టెస్ట్మెంట్ అలాగా, న్యూ టెస్ట్మెంట్ ఇలాగా. అప్పుడు దేవుని వల్ల ఎవరినైనా ఎలాగైనా ఉపయోగించుకోగలడు. మనకు రెవల్యూషన్ అర్థం కాలేదని ఇన్ని చెప్తున్నాం కదా. ఇది రాసిచ్చిన ఆయన ఇలాగున్నాడు, డానియేల్ రాసిన ఆయన అలాగున్నాడు. ఈ ఇద్దరును జాయిన్ చేసి ఒక పుస్తకం ఇస్తున్నారు. ఈ ఇద్దరిని కూడా కంపేర్ చేసి చూస్తే ఇద్దరు కాంట్రాస్ట్. ఇప్పుడు యేసు 12 మంది చేరుతున్నారు. ఈ 12 మంది కూడా కాంట్రాస్ట్ అయినా 12 ఫీల్డ్స్లోంచి లోనికి వచ్చినవారు. వీరిని ఉంచుకొని ఒక విషయాన్ని తీసుకెళ్లి లోకంలో చేర్చాలి, గాస్పల్. అప్పుడు వీరికి అర్థం గావించటం ఎంతటి ఒక విషయమో యోచించండి. ఇప్పుడు చదువుతున్నాం, అది అంత కష్టమైనదే అని చెప్పిన యాంగిల్ నుండి గమనిస్తే చాలా కష్టం, ఎంతో కష్టమైంది. 12 మంది యొక్క బ్యాక్గ్రౌండ్ చూడండి. ఒకరు ట్యాక్స్ కలెక్టర్, ఇంకా కొంతమంది వారిలో జాలర్లుగా ఉన్నారు. వీళ్ళు ఒకటిగా చేరడమే కష్టం. వీరికి మీరు ఎలా అర్థం చేయించగలుగుతారు? ఇప్పుడు నేను ఊరికినే ఒక ఉదాహరణకు చెప్తున్నాను. నేనేదో హెచ్చుతగ్గుల కొరకు చెప్పలేదు, ఒక ఉదాహరణకు చెప్తున్నాను. బాగా చదివిన అబ్బాయి, అదేలా
సుమారుగా చదివేటువంటి ఒక యావరేజ్ స్టూడెంటు. వీరందరినీ తీసుకొచ్చి ఒక క్లాస్లో కూర్చోబెట్టి పాఠం తీస్తున్నాం. వీరందరి దగ్గర ఒక రిజల్ట్ ఎదురు చూడలేం కదా, ఎదురు చూడలేం కదా. వారి దగ్గర వేరే రిజల్ట్ వస్తుంది, వీరి దగ్గర వేరే రిజల్ట్ వస్తుంది. వారి గ్రాస్పింగ్ పవర్ వేరే, వీరి గ్రాస్పింగ్ పవర్ వేరేగా ఉంటుంది. ఇటువంటి ఒక ఇష్యూలోనే యేసు కూర్చుని ఉన్నాడు. 12 మంది ఉన్నారు. 12 మందిలో ఒకనికి ఎంత చెప్పినా అర్థం కాదు. ఇంకొకరు 100కి ఏం చేయగలడు? అలా చదువుకున్న వారిలో ఈ స్థలంలో పౌలును ఉంచుకున్నాం అనుకోండి, ఒక ఉదాహరణకు. ఈయన చెప్పేవన్నీ ఈయన ఏం చేయగలడు? అవును, పౌలు ఈజీగా అర్థం చేసుకోగలడు, గ్రాస్ప్ చేయగలడు. ఆ స్థలంలో పేతురు వల్ల ఏం చేయలేడు, కుదరదు. అయితే ఈ విధంగా ఒక 10 మందిని ఉంచుకుని ఒకే ఉపమానము. ఇప్పుడు ఒకడు చెప్తున్నాడు, నాకు ఇది అర్థమే కాలేదు అంటున్నాడు. తర్వాత ఒక గ్రూపే చెప్తుంది, మాకు శుభ్రంగా అర్థం కాలేదు, ఎవరికి అర్థం కాలేదు. ఇటువంటి ఒక పరలోక రహస్యాన్ని ప్రపంచానికి తీసుకురావడానికి ఆయన పడే ఎలా చెప్పేది? ఇప్పుడు ఒకే మాటలు చెప్పి వెళ్తాం. పిల్లోడింట్లో చెప్తాడు, ఏంట్రా మ్యాథ్స్లో తక్కువ వచ్చింది, టీచర్ సరిగ్గా పాఠం చెప్పలా, వారు చెప్పేది నాకు సరిగ్గా అర్థం కావడం లేదు, వారు సరిగ్గా పాఠం చెప్పివ్వడం లేదు. అప్పుడు టీచర్ పే చెడిపోతుంది. ఇప్పుడు ఇతనికి అర్థమయ్యేలా చెప్పాలి, 12 మందికి అర్థం కావాలి. ఎందుకంటే ఈ 12 మందికి అర్థమైతేనే వీరు మరొక జనరేషన్ తీసుకెళ్లి అందజేయగలరు. అప్పుడు వీరికి చేరదీసే విషయంలో ఈయన ఎంత గొప్ప టీచర్ అయి ఉంటాడు. ఒక దగ్గర చెప్తున్నారు, ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఇక్కడ చెప్పాడు కదా, ఇక్కడ వారు అలాగే చెప్తున్నారు. 16వ చాప్టర్లో చెప్పారు, మాకిప్పుడు అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది, ప్లెయిన్ గా మాట్లాడారు, బహిరంగంగా చెప్తున్నారు. అయితే రహస్యాన్ని ఎలాగ ఓపెన్గా చెప్పగలరు? ఈయన మరలా చెప్తున్నాడు, తండ్రి నాకు చెప్పినవే నేను మీకు తెలియజేస్తున్నాను, నా అంతటా నేను ఏమీ చేయడం లేదు అని అంటున్నాడు. ఇప్పుడు కొన్నిసార్లు, ఇప్పుడు రీసెంట్గా జరిగిన విషయం, ఒక స్కూల్లో టీచర్ వచ్చి ఒక సబ్జెక్ట్ తీశారు. చెప్పేప్పుడు వారు తీసిన మెథడ్ వచ్చి పిల్లలకి అర్థం కావాలని చెప్పి ఏదో ఒక క్రొత్త మెథడ్లో తీశారు. క్రొత్త మెథడ్లో చెప్పినప్పుడు స్కూల్ వారు పిలిచి చెప్పారు, ఈ మెథడ్ మీరు తీయకూడదు, ఇదొచ్చి స్కూల్లో మనం ఇటువంటి మెథడ్స్ యూజ్ చేయడం లేదు, మేము ఎలాగా చెప్పిస్తున్నామో అలాగే చెప్పాలి, ఆ మెథడ్లోనే మీరు చెప్పాలి. వీరికి వచ్చిన థాట్ ఏంటంటే, వీరికి ఈ మెథడ్లో చెప్పిస్తే పిల్లలు అర్థం చేసుకుంటారో లేదనేది వీరికి థాట్. అయితే స్కూల్ వారు ఇటువంటి మెథడ్స్ యూజ్ చేయొద్దని చెప్పేసి అన్నారు. ఉదాహరణకు బయట నుండి ఏదో ఇన్స్ట్రుమెంట్ తెచ్చి అది వేసి వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. స్కూల్ అది ఒప్పుకోలేదు, అలాగంత చేయకూడదు, ఇక్కడ మీరు క్లాస్లో చెప్పే విధంగానే చెప్పండి. ఈయన అటువంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నాడు. తండ్రి ఇది చెప్పమంటే చెప్తాడు అలా. ఇప్పుడు ఆయన చెప్పమన్నది ఈయన చెప్తున్నాడు, ఇది తనకు అర్థం కాలేదు. ఇప్పుడు వీరికి అర్థం కావాలి. ఎటువంటి ఒక టీచరు, ఎటువంటి ఒక లీడరో చూడండి. అవునా? కొన్నిసార్లు లీడర్స్ వేదిక మీద చెప్పి విడిపోతారు. వారేం చెప్పారు క్రిందున్న వారికి అర్థం కానే కాదు. వీరెళ్ళి ఆయన దగ్గర అడగనూ లేరు. అయితే ఇక్కడ ఈ లీడర్ మాట్లాడేది, ఈ టీచర్ మాట్లాడేది వారికి అర్థమైందన్న స్థలం వస్తుంది చూడండి. ఆ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి 3.5 సంవత్సరాలు అవసరమైంది. ఈరోజు ఒక ముందు చెప్పేవాళ్ళు ఒక సంఘములో ఒక బోధకుని క్రింద కనీసం ఒక 5 నుండి 10 సంవత్సరాలైనా తర్బీదయ్యి ఉండాలంటారు. ఎందుకంటే యేసుతో ఉండే వారు అర్థం చేసుకోవడానికి 3.5 సంవత్సరాలు అయ్యింది. ఇప్పుడు మాకు అర్థమైందని చెప్పడానికి 3.5 సంవత్సరాలు అయింది. యేసు వంటి ఒక బెస్ట్ టీచర్ దగ్గర నుంచి. ఇప్పుడున్నటువంటి ఏ టీచర్ కూడా యేసుకి ఈక్వల్ కాదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఆయన దగ్గర 3.5 సంవత్సరాలంటే మన వంటి వారి దగ్గర అయితే కనీసం 5 సంవత్సరాలైనా అయి ఉండాలి. బేసిక్. నేను చెప్పేది మినిస్ట్రీలో, విశ్వాసిక కాదు. మినిస్ట్రీకి ఒప్పగించుకొని నేను పరిచర్యకు వచ్చానని చెప్తే ఒక 5 years అయినా ఏం చేయాలి? డెడికేట్ చేసుకుని కూడా ఉండాలి. ఈ డెడికేషన్లో వీరు తెలుసుకునే విషయాలున్నాయి చూడండి. అప్పుడే ఈయన దగ్గర ఉన్నటువంటి విషయాలు ప్రజల దగ్గరికి వెళ్ళి రీచ్ అవుతాయి. ఈరోజు అటువంటి ఒక ఎదురుచూపు లేదు, అటువంటి జర్నీ లేదు, అటువంటి ట్రావెల్ లేదు. ఇప్పుడు మీరు ఏదైనా కోపపడి మాట్లాడితే ఆయన సేవకుడైపోతాడు. ఆయన ఎదిగాడా లేదా అవన్నీ తెలియదు. సో ఇప్పుడు సగానికి సగం వీరు ఏ స్థాయికి వచ్చారని చూస్తే, ఒక ఉపమానం అర్థం కాలేదు, అది మాత్రమే కాదు వాక్యమే తెలియలేదు, టక్కని బైబిల్ తీసుకెళ్ళిపోతారు. ఏంటి కారణమంటే ఈ యొక్క కూడా ఉండి చదివే విషయం, తెలుసుకునే విషయం అక్కడ ఫెయిల్యూర్ అవుతుంది. అదే ఈ జర్నీలో ఎంత విషాదమైన ఈరోజుండే కండిషన్. యేసుతో ఉన్న ట్రావెల్లో ఉండి ఒక 3.5 సంవత్సరాలు ఉన్నందున వారి క్లియర్గా అర్థమై ఇప్పుడు చెప్తున్నారు. మీరు బాహాటంగా చెప్తున్నారు, అర్థమవుతుంది. ఆయన ఆరంభంలో చెప్పేప్పుడు బాహాటంగానే చెప్పాడు. వీరెక్కడికెళ్తున్నారో వీరికి తెలియలేదు. ఈయన ఏ జర్నీలోకి వెళ్తున్నాడు. కొన్నిసార్లు చెప్తుంటారు, నువ్వు నా మైండ్ సెట్ని అర్థం చేసుకోలేదు. అవును, దీనికి ముందు చెప్పారు ఇంకా కొద్ది దినములే ఉంటారని.
అది వింటున్నారు. ఏంటి ఈయన కొద్ది దినాలే ఉంటున్నారని అలా అని అది వింటున్నారు. ఈయనొచ్చి నేను వెళ్ళిపోతున్నానంటాడు. వీళ్ళు అదే అర్థం చేసుకోకుండా తర్వాత ఏం మాట్లాడుతున్నారంటే, ఆ తర్వాత ఎవరొస్తారు? సరే ఈయన వెళ్ళిపోతాడు. నువ్వా నేనా అనే కలహం వీళ్ళలో కలుగుతుంది. న్యాయంగా ఏం చేయాలి? ఈయన వెళ్తానంటున్నాడే, అప్పుడు ఈయన వెళ్తానంటే ఈయన చనిపోతాడా? ఇప్పుడు ఇంట్లోనే ఆటకాయితనంగా నేను మిమ్మల్ని విడిచి వెళ్తానంటే పిల్లలు అడుగుతారు, ఏంటి అట్లా మాట్లాడుతున్నావు అంటారు. 12 మంది ఆ ప్రశ్న అడగలేదు. అప్పుడు వారు ఆయన చెప్పిన మాటను అర్థం చేసుకోలేదనే విషయాన్ని చెప్తుంటారు. తర్వాతే వారు అర్థం చేసుకుంటారు. ఇది పరిశుద్ధాత్మ కుమ్మరింపబడిన తర్వాత జరిగే సంభవాలుగా మాత్రమే నేను వీటిని చూడటం లేదు, నేను గ్రహిస్తున్నా. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాతే వాక్యం అర్థమవుతుంది, అందులో మార్పు లేదు, ఆయనే చెప్పించేవాడు. అయితే 1-2 విషయాలు బేసిక్గా నార్మల్గానే ఇప్పుడు యేసును అంగీకరిస్తున్నాం కదండి, ఒక కాన్షియస్గా అంగీకరిస్తున్నాం కదా. పరిశుద్ధాత్మని పొందని అక్కడున్న కొంతమందిని చూస్తే యేసు చెప్పింది చక్కగా అర్థం చేసుకుంటున్నారు. ఆయన చెప్పింది ఇప్పుడు నతనయేలు కానివ్వండి, నికోదేము కానివ్వండి, వీరు పరిశుద్ధాత్మను పొందలేదు. వీరికి ఆయన చెప్పింది అర్థమవుతుందే. అప్పుడిక్కడ వేరింకేదో ఉంది, వేరింకేదో విషయం జరుగుతుంది. అది ఏంటని చూస్తే ఈ హెవెన్లీ సీక్రెట్ని వీరొచ్చి అంత క్యాషువల్గా తీసుకున్నారు. యేసుని వెదకి వచ్చిన వారున్నారు కదండి, వారు యేసును ఎంతో సీరియస్గా తీసుకున్నారు. ఈ యేసుతో కూడా ఉన్నవారు చూడండి, వీరు ఆయన మాట్లాడేది అంత సీరియస్గా తీసుకోలేదు. తర్వాతే వీళ్ళకి అది అర్థమైంది. సీరియస్నెస్ అర్థమవుతుంది. ఇప్పుడు ఈ యోహాను 16లోని చూడండి, నీవు దేవుని కుమారుడవని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు వారు చెప్తున్నారు, ఎవడునూ నీకు ప్రశ్న వేయనగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదుము, దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా 30వ వచనంలో ఆయన మాట్లాడేదాన్ని బట్టి వారు ఏం చెప్పారంటే, ఈయన దేవుని నుండి వచ్చాడు అనేది వారికి అర్థమైపోయింది. ఈయన ఆ తర్వాత చెప్తున్నాడు, మీరందరూ ఇప్పుడు నన్ను నమ్ముతున్నారు, మీరిప్పుడు నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళిపోతారు, మీలో ప్రతివాడు ఎవరింటికి వారు వెళ్ళిపోతారు, నన్ను ఒంటరిగా విడిచిపెడతారు అన్నప్పుడు దానికి వీరు ఫీల్ కావాలి కదా. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కన్నులెత్తి ఇట్లా నేను వీరేం రిప్లై ఇచ్చారన్నదే అక్కడ ఇక లేదు. అదే చెప్తున్నా, యేసుతో కూడా ఉన్నవారికి దాని యొక్క సీరియస్నెస్ తెలియలేదు, ఆయన యొక్క వాల్యూ తెలియలేదు. దూరం నుండి వచ్చిన వారికి ఆ వాల్యూ తెలుస్తుంది. పలు సమయాలలో ఇదే మన యొక్క ప్రాబ్లం. మన దగ్గర ఉన్న మన చేతిలో ఒక మంచి క్వాలిటీ అయిన విషయం ఉందంటే అది మనం ఏం చేయం, దాని యొక్క వాల్యూ తెలియకుండా పోతుంది. అదే కొంచెం బయటున్న వారిని చూసినట్లయితే దాని యొక్క వాల్యూ తెలుస్తుంది. అయ్యో దీని వాల్యూ ఇంత అని చెప్పి పలు సమయాల్లో ఎవరో వచ్చి మనకి చెప్తేనే వాల్యూ తెలుస్తుంది. ఒక వాచ్ ఒకళ్ళు ప్రెజెంట్ చేశారు. సాధారణంగా నాకు వాచ్ కట్టడం ఇష్టం లేదు, నేను కట్టకూడదనేటువంటిది కాదు, వాచ్ కడితే కొంచెం చేయి బరువుగా ఉంటుంది, కొంచెం లైట్ వెయిట్గా ఉంటే బాగుంటుంది అనేటువంటిదే. ఒక వాచ్ నాకు ఇవ్వడం జరిగింది, దాన్ని తీసి పక్కన పెట్టాను. అప్పుడు ఒకరోజు నా అబ్బాయి అడిగాడు, ఈ వాచ్ ఎందుకు మీరు కట్టడమే లేదు, యాజ్ యూజువల్గా పెట్టుకోవడం లేదు, అది కొంచెం వెయిట్గా ఉంది, ఆ వాచ్ వెల తెలుసా? ఎంత? ఇది 10,000 అన్నాడు. 10,000 రూపాయలు వాచా? వాచ్ అంటే 300-400 కట్టే కాలం పోయి 1,000 వరకు వెళ్ళేవాళ్ళం. 10,000 రూపాయలు వాచా అని అనుకుని ఆ వాచ్ తీసుకుని ఆ తర్వాత దాన్ని శుభ్రంగా తుడిచి చేతులేసుకుని ఆ తర్వాత దాన్ని భద్రంగా బీరువాలో పెట్టడం. ఎందుకంటే ఆ వాల్యూ మనకేం చేయలేదు, అప్పుడు తెలియలేదు. ఎవరో ఒకరు చెప్తున్నప్పుడు వాల్యూ తెలుస్తుంది. అదేవిధంగా యేసుక్రీస్తుని గూర్చిన వాల్యూ యేసుక్రీస్తుతో ఉన్నవారికి తెలియలేదు. అప్పుడు ఆయనే తెలియనప్పుడు ఆయన చెప్పిన మాటలు వారికి తెలీదు. ఇప్పుడు యోచించండి, యేసు వెళ్ళిన తర్వాత ఇంతటి విషయాన్ని వీరు రీకలెక్ట్ చేసి రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ చెప్పి రాస్తున్నారు. ఎలా ఫీల్ చేసుంటారు? ఈయన్ని మనం లైట్గా వదిలేశామే, కూడా ఉన్నప్పుడు ఈయన్ని ఎంతో అడిగి ఉండొచ్చే, ఈయన్ని మిస్ చేశామే, ఎంత తెలిసుంటాయి. ఇప్పుడు పద్మసు ద్వీపంలో యోహానుకు బయలుపరుస్తున్నప్పుడు ఇన్ని ప్రత్యక్షతలు పొందుకుంటున్నప్పుడు దాని వివరాలన్నీ కూడా చెప్పే ఒకరితో కూర్చుని ఉన్నాడు. మనం ఆయన ఏం చేశాం, మిస్ చేశాం అనే ఒక థాట్ వారికి వస్తుంది. అదే ఇప్పుడు వారు 3.5 సంవత్సరాల ముగింపులో చెప్తున్నారు. ఇప్పుడు మీరు స్పష్టంగా మాట్లాడుతున్నారు, మాకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఆ 3.5 సంవత్సరాల వారికి ఏం కాలేదు, ట్రావెల్ చేస్తున్నప్పుడు తెలియదు, అది పరలోకమే వారికి ఆ ప్రణాళిక ఏర్పరిచిందేమో. కొన్ని విషయాలు రహస్యంగానే ఉండనివ్వాలి. తర్వాత వీరికి అయితే ఇలా అర్థం చేసుకోవచ్చా, తెలియకపోయినా ప్రయాసపడి అది వెతికినప్పుడు పరిశుద్ధాత్మతో మనం వెతికినప్పుడు దేవుడు విల్లింగ్గా అది చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అంతగా డిసైపుల్స్ అందరూ కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు, లైఫే సాక్రిఫైస్ చేస్తున్నారు. దానియేలు పుస్తకంలో చూస్తే ఇప్పుడు ఒక దర్శనాన్ని ఆయన చూస్తున్నాడు. 7వ అధ్యాయంలో అది చూసి ఆ దర్శనాన్ని గూర్చి 10 కొమ్ములను గూర్చి చిన్న కొమ్మును గూర్చి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉండేనంట. అతనికున్న ఆసక్తి, ఇంట్రెస్టెడ్. ఇప్పుడు ఇతడు వెళ్ళి అడుగుతున్నప్పుడు దూత అక్కడి నుండి చెప్తున్నాడు,
దూతొచ్చి నువ్వు అడిగిన దానికి వివరణ ఇవ్వడానికే నేను వచ్చాను అని చెప్పి దాని వివరణ ఇస్తూ ఉన్నాడు. అక్కడ దూత చెప్తున్నాడు, ఇక్కడ యేసు కూడానే ఉన్నాడు. ఇక్కడ కూడా అలాగే వెళ్ళి అడుగుతున్నప్పుడు వివరిస్తూ ఉన్నాడు. మీరింకా అర్థం చేసుకోలేదా? అయితే యేసు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, మీరింకా పైకి రావాలి, నేను అవును, చెప్పింది అర్థం మరో చేసుకోవాలి. లెవెల్కి రావాలి. మరొక లెవెల్. ఇంకో దగ్గర చెప్తున్నాడు, చూచుకొనుడి పరిసయులు సద్దూకాయులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని చెప్పిన వెంటనే శిష్యులు అనుకుంటున్నారు, రొట్టెలు మనము తేలేదనే కారణంతో యేసు ఈ మాటలు చెప్తున్నాడేమని వారు అనుకుంటూ ఉన్నారు. ఈయన వారి తలంపులను గ్రహించి, నేను రొట్టెని గూర్చా మీతో మాట్లాడుతున్నాను. 5,000 మందికి రొట్టె ఇవ్వలేదా? ఆ 4,000 మందికి రొట్టె పంచలేదా? ఏం తలస్తున్నారు? నేను మాట్లాడేది వేరే. సో గాడ్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, నా లెవెల్కి నువ్వు రా అనేటువంటి ఒక ఎదురుచూపు ఉంటుంది. అయితే శిష్యుల దగ్గర అది మిస్సింగ్ అవుతూ ఉంది, మిస్ ఆ అయింది. చోట్ల లేదు. ఈనాటికి కూడా అనేక సేవకుల దగ్గర ఇటువంటి వారు ఉంటుంటారు. ఆయన బైబిల్ టీచర్గా ఉంటాడు, లేక ఆయన మంచి 15-20 సంవత్సరాల మంచి బోధకుడుగా ఉంటాడు. ఆయనకి బదులుగా ఒక అసిస్టెంట్ కూడా ఉంటాడు. ఈయనేం చెప్తున్నాడు అనేటువంటిదే ఆయనకి ఏం కాదు, వెళ్ళదు, ఎక్కదు, ఆపోజిట్గా చేస్తుంటారు. ఆయన అలా చూస్తూ టెన్షన్ కావాలి. కానీ నేను అనుకుంటాను, అటువంటి వాళ్ళందరికీ కూడా ఆయన కోపాన్ని అణచడానికి ఇతనే టెస్ట్. అర్థమైంది. పలు సమయాల్లో మనం ఒక వ్యూ యాంగిల్లో చెప్తుంటాం, వారు మరొక యాంగిల్లో అర్థం చేసుకుని చేస్తుంటారు. అదే సమయంలో మీరు చెప్పడానికి ఆరంభిస్తున్నప్పుడే ఇదే మీరు చెప్తున్నారని అర్థం చేసుకుంటున్నారు కదా, అదొక గొప్ప గిఫ్ట్. ఇప్పుడు బెసలేలు గూర్చి బైబిల్లో చూసినట్లయితే దేవుడు మోషేతో చెప్తాడు, కొండ మీద నీకు కనబరచబడిన వాటి రూపం చొప్పున వాటిని చేయటకు జాగ్రత్త పడుము. అయితే దీనిని ఊహించి చేసేటువంటి ఒక జ్ఞాన హృదయాన్ని నేనెవరికిచ్చాను? బెసలేలుకిచ్చాను. నువ్వు చూశావు, అతను చేస్తాడు, అతను చేసింది దీంతో కరెక్టా అని చూసుకో. అది చెప్తున్నాడు. అది చెప్తున్నాడు, అతను ఊహించి చేస్తాడు, అతను చేసేది దీంతో కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు మాంసరీతిగా చేయడానికి అవకాశం ఉంది, కానీ ఆత్మనిచ్చాను, అతను చేస్తాడు, కానీ చేసేది కరెక్ట్గా ఉందని చూసుకో. అలాగంటే మాస్టర్ ఏమనుకుంటున్నాడో అది ఇతను అలాగే చేస్తున్నాడు. మాస్టర్ చెప్పలేదు, ఎవరు చెప్పలా? దేవుడొచ్చి ఆ బెసలేలుతో చెప్పలేదు, మోషే చెప్పిన దాన్ని బట్టి బెసలేలు చేస్తున్నాడు. ఆ ఊహించి చేసేటువంటిది. ఇటువంటి ఒక అసిస్టెంట్ మనకి ఏర్పడితే ఎలాగుంటుందో చూడండి. వర్కే ఈజీగా ఉంటుంది, అది మీరు అనుకున్న దానికంటే కూడా ఒక 10% అవుట్పుట్ వస్తుంది. ఇంకా బెటర్గా ఉంటుంది. మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను చెప్పిన దాంట్లో ఒక 80% వస్తే కూడా పర్వాలా అని అనుకుంటున్నప్పుడు అతను 40 చేస్తే? అప్పుడు పరలోకమందున్న దేవుడు ఎలా చూస్తున్నాడు మనల్ని ఒక థాట్ కూడా వస్తుంది. అవును, నన్ను అర్థం చేసుకుంటే చక్కగా చేస్తాడే. అర్థం చేసుకోవాలంటున్నాడు. చేసుకోవాలి. యు మస్ట్ అని అంటున్నాడు. యేసు మరలా మరలా అడుగుతాడు, ఇంకా నన్ను అర్థం చేసుకోలేదా? ఇంకా ఈ ఉపమానం నీకు తెలియలేదా? ఇంకా నేను చెప్పింది మీకు అర్థం కాలేదా? ఇలాగే అడుగుతుంటాడు. ఎందుకంటే ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఇంతటి విషయం స్టఫ్ చెప్తున్నాను, అలా రగులుకోవాలంటున్నాడు. నేను చెప్పేది అలాగే క్యాచ్ కావాలి అని చెప్పి. పలు సమయాల్లో ఏమనుకుంటున్నాం? పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా రావాలని. పరిశుద్ధాత్మ రాకముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడేమంటున్నాడు? పరిశుద్ధాత్మను వెళ్ళి పంపుతాను, మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేను. ఇప్పుడు ఆయన మాట్లాడేవన్నీ కూడా స్వయం కాదు, పరిశుద్ధాత్ముడిచ్చిందే. పరిశుద్ధాత్ముడే దీని తర్వాత అంతా. ఈ వాక్యం రాయించిందంతా ఆయనే. యేసుక్రీస్తు కూడా ఉన్నప్పుడు అర్థం చేసుకునే విషయం ఉంది కదా, వారప్పుడు అంతగా అర్థం చేసుకోలేకపోయారు. అది అర్థం చేసుకుని ఉంటే ఇంకా మనం యేసు దగ్గర నుండి ఏం చేసి ఉండొచ్చు? పొందుకునేవారు. అలా ఎలా చెప్పగలరన్నప్పుడు యేసు ఒక వాక్యం చెప్తున్నాడు, నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు కలవు, గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. జాన్ 16లో చెప్తాడు. అది చెప్తున్నాడు. ఇంకా అనేక కార్యాలు అంటే ఏమై ఉంటాయి? వీరు అర్థం చేసుకుని ఉంటే, ఆయన చెప్పింది విన్నవారైతే ఇంకా అనేక కార్యాలను, ఉపమానములు, అనేక సంగతులు తెలుసుకుని ఉండొచ్చు. అయితే ఇదే మనకుంచిన పరిమాణం, ఇదే హెవెన్ మనకుంచిన విషయాలు. సో జాన్ చాప్టర్ 16లో ముఖ్యమైన ఒక క్లైమాక్స్కి వచ్చేసాం. ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పింది అర్థమైంది, అలా అని వచ్చేసింది. నేనెలా అర్థం చేసుకుంటానంటే, 40 కార్యక్రమంలో మనం చేసాం ఉపమానములు, రహస్యములు అని. ఈ ఉపమానములు, రహస్యములు అని ఈ 40ని చూసినవారు ఇప్పుడు నేను చెప్పింది బైబిల్ చెప్పింది అని అర్థమైంది అని నేను అండర్స్టాండ్ చేసుకుంటున్నా. ఒక రకానికి మనం అలా అర్థం చేసుకున్నాం. ఇది చాలా వర్తిస్తుంది ఒక ఫినిషింగ్కి. నేను కూడా ఎదురుచూడలా 40 ఎపిసోడ్లు వస్తాయని. బట్ ఇప్పుడు ఒక పార్ట్ అర్థమవుతుంది. తర్వాత మనం ఏం చేద్దాం, ఎప్పుడు మనం రెవల్యూషన్ ప్రారంభించాలి? రెవల్యూషన్లో 3 సీజన్లు చేసాం. ఆ తర్వాత ఆఫీస్ ఆఫ్ ది చర్చ్ అని ఒక సీజన్ చేసాం.
ఆ ఎపిసోడ్స్ ముగించేశాం. ఉపమానములు రహస్యములు ఇప్పుడు ముగింపుకొచ్చాం. నెక్స్ట్ ప్రేక్షకులు చాలా ప్రశ్నలు వేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఏదైనా చేద్దామని ఆలోచన. ఒక విషయం ఏంటంటే అనేకము అలాగంటే సాధ్యమైనంత వరకు మన స్టఫ్ ఇచ్చాము. అవును. ఐ థింక్ మోర్ దెన్ 200 ఎపిసోడ్స్ పైన దాటే చేసాం. ఇప్పుడు మనం ఇస్తూనే ఉన్నాము. ఒకవేళ వీళ్ళకి ఇంకా సందేహాలున్నాయి, ఏం అర్థం చేసుకున్నారు, వీరేమన్నా అడగడానికి ఇష్టపడుతున్నారా అవును. అనేటువంటిది ఉంటుంది. సో ఇప్పుడు మనము మనిద్దరం కూడా మాట్లాడుతూ ఉన్నాం కదా, కొన్ని రోజులు ఈ వీక్షకులను మాట్లాడినిద్దాం. ఖచ్చితంగా. వారు అడగనివ్వండి. మనం చెప్పుకున్న ఎపిసోడ్స్ నుండి అవును. ఆ సందేహాలు ఉన్న వారికి అన్నిటినీ అడగనిద్దాం. కొన్ని రోజులు ఈ ప్రశ్నలకి వారికి జవాబు. ఎందుకంటే నాతోనే అనేక మంది డౌట్స్ అడుగుతుంటారు. ఆఫీస్కి ఫోన్ వస్తుంటది, ఇవి ఇలాగున్నాయి. ఆ డౌట్స్ ఉన్న వారికి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇటువంటి ఒక వైడ్ మీడియాలో వెళ్తున్నప్పుడు అదే డౌట్స్ ఉన్న అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ ప్రశ్నలకి వారు ఈ స్క్రీన్లో కనబడే ఈమెయిల్ ఐడికి లేక ఆ వాట్సాప్ నెంబర్కో వారు పంపించినట్లయితే మనము దానిని తీసుకుని ఒక్కొక్క ఎపిసోడ్లోనూ కొన్ని ప్రశ్నలకు మనం ఇదేలాగా డిస్కస్ చేసి వారికి సమాధానం ఇద్దాం. వారి యొక్క గ్రహింపు ఈ ప్రోగ్రాం గురించి వారికి ఉందనేటువంటిది మనకి కూడా అర్థమవుతుంది. సో తర్వాత ఈ ఉపమానములు రహస్యములు ఈ ఎపిసోడ్తో మనం ముగిస్తూ ఉన్నాం. తర్వాత Q&A ఆరంభిస్తూ ఉన్నాం. కొన్ని కార్యక్రమాలు చేద్దాము. శ్రోతలు మీరు మీ యొక్క ప్రశ్నలను పంపండి. అశ్విన్ బ్రదరు నేను చేరి మా వల్ల సాధ్యమైనంత వరకు బదులు చెప్పడానికి ప్రయాసపడతాం. ఇందులో నాకు సంతోషం ఏంటంటే ఇన్ని ఎపిసోడ్స్ నేనే ప్రశ్నలు అడుగుతాను, ఇప్పుడు ప్రేక్షకులు ప్రశ్నలు వేస్తున్నారు. అందువల్ల నాకు కొంత ఒక రిలీఫ్ ఉంటుంది. అలాగని మీరు చెప్పేశారు, ఇప్పుడు తిరిగి నేనే సమాధానం ఇవ్వాలి కదండి. అయితే కొంతమంది అయితే నాతో చెప్పడం జరిగింది, అశ్విన్ బ్రదర్ చాలా చక్కగా ప్రశ్నలు అడుగుతున్నారు, మంచి సమాధానం కావాలంటే మంచి ప్రశ్న ఉండాలి కదండి. అవును, అది మీరు అదేంటంటే ప్రేక్షకులకు ప్రయోజనకరమైన కార్యక్రమం, అది దేవుడు అంగీకరించి నడిపిస్తున్నాడు. చాలా సంతోషం బ్రదర్ జగన్, మీతో నేను కూడా ట్రావెల్ చేసి చాలా విషయాలు తెలుసుకున్నా. స్పిరిచువల్ జర్నీలో మరో ఘట్టానికి ఒక పిల్లర్గా ఉంది అంటే ఈ కార్యక్రమాలు. సో నేను చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలపాలి అంటే తర్వాత ట్రావెల్ చేయాలి. ఆ తర్వాత దేవుడు ఎలా లీడ్ చేస్తాడని చూసి మనం తిరిగి మరో కోణంలో మనం చాలా కార్యక్రమాలు చేయాలనేది నా ప్రార్థన. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. అది కాకుండా ఈ ఉపమానములు రహస్యములు అనేది నిజంగా ఇన్ని విషయాలున్నాయని చూసిన వాళ్ళందరూ చాలామంది చెప్తున్నారు. కానీ దీని వెనుక చాలా విషయాలున్నాయి. మీ ట్రావెల్ కోసం ప్రేక్షకులు మన వద్ద ప్రేయర్ చేస్తే చాలు అని మనం ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం. సో మీకు ధన్యవాదాలు. ఇంకా చెప్పాలంటే ఈ కార్యక్రమం ఎంతో అందంగా ముగించాం. ఉపమానాలు రహస్యాలు మరో కార్యక్రమంలో ప్రశ్నలు సమాధానాలు అనే కార్యక్రమంలో మనం ప్రారంభిద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. వందనాలు. ఉపమానములు రహస్యములు అనే ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.